మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. దసరా మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. బాక్స్ ఆఫీస్ ని కుదిపేసిన దసరా సినిమా ఈ నెల 27న డిజిటల్ ప్లాట్ఫామ్ లో అందుబాటులోకి రాబోతుందట. ఓటీటీని కుదిపేయబోతుందట. ఏజెంట్ మూవీ ఈ నెల 28న రిలీజ్ కాబోతుంది. ఇక 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్. అయితే ఈ ఈవెంట్ కి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని తెలుస్తోంది. పవర్ స్టార్ తో సుజిత్ తీస్తున్న మూవీ ఓజీ ఆల్రెడీ ముంబైలో షూటింగ్ షురూ అయింది. ఇక ఈ సినిమాలో ఛాన్స్ దొరకడం తన అదృష్టం అంటూ పవన్ ఫ్యాన్స్ ని ప్రసన్నం చేసుకుంటోంది హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. మాస్ మహారాజా రవితేజ శర్వానంద్ కలిసి నటించబోతున్నారు. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ మేకింగ్ లో ఈ మల్టీ స్టారర్ తెరకెక్కబోతుంది. రవితేజ శర్వానంద్ గురు శిష్యులుగా కనిపిస్తారని తెలుస్తోంది. యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్న మూవీ రాజా డీలక్స్. ఇందులో సంజయ్ దత్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక తను జూన్ నుంచి షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. బోయపాటి శ్రీను మేకింగ్ లో రామ్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇందులో కేవలం ఒకే ఫైట్ సీన్ లో 1500 మంది ఫైటర్స్ ని వాడుతున్నాడట బోయపాటి. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. గేమ్ చేంజర్ మూవీ క్లైమాక్స్ షూటింగ్ ప్లాన్ చేశాడు శంకర్. ఈ క్లైమాక్స్ సీన్ కోసం 1200 మంది ఫైటర్స్ తో భారీ సీన్ ప్లాన్ చేశాడట శంకర్. ఈ సీన్ షూటింగ్ కి నెల రోజులు టైం పడుతుందని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ మనవరాలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. తనపై యూట్యూబ్ లో పెరిగిన అసత్య వార్తల మీద కోర్టును ఆశ్రయించింది ఆరాధ్య. తన హెల్త్ తో పాటు చాలా విషయాల్లో అసత్య ఆరోపణలతో చాలా యూట్యూబ్ ఛానల్స్ ప్రసారాలు చేస్తున్నాయి. వాటి మీద చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రుల సాయంతో కోర్టును ఆశ్రయించిందట. ప్రతి పరిచయం యాదృచ్ఛికం కాదనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది టూ సోల్స్ మూవీ. పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్ లో టూ సోల్స్ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు శ్రావణ్. ఈ యూత్ఫుల్ ఎక్స్పెరిమెంటల్ మూవీ ఫ్రైడే పెద్ద సినిమాలతో పోటీ పడబోతుంది. విరూపాక్ష, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ తో పోటీ పడుతూ రిలీజ్ కాబోతోంది.